పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే రీతిలో మొదటి పునరుద్ధాన దినపు శుభములు కలుగును గాక. సో గడిచిన వారాలలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాము. గత వారాల నుండి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మనము ఆ యొక్క పత్రికను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ యొక్క మొదటి పునరుద్ధాన దినమందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాము. ఈ వారం మన కొరకై సిద్ధపాటు చేయబడినటువంటి లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనము. మరొకసారి చదువుతా వినండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. సో ఈ యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనము వర్స్ బై వర్స్, వచనం తర్వాత వచనము మనం ధ్యానించుదాం. సో ఈ లేఖన భాగాన్ని రాసింది ఎవరండి? ఎవరు రాశారు? పౌలు గారు. అపోస్తలుడు అయినటువంటి పౌలు ఫిలిప్పు సంఘానికి ఈ పత్రికను రాస్తూ వస్తున్నాడు. రాస్తూ వస్తున్న క్రమములో పౌలు గారు ఏం చేస్తున్నారంటే తన యొక్క అనుభవాన్ని చెప్తూ తనకున్నటువంటి ఆశను, తన వ్యక్తిగతమైనటువంటి గోల్ను చెప్తూ వస్తున్నాడు. సో 10వ వచనం చూసుకున్నట్లయితే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణముల విషయంలోనూ సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా పరుచుకొని వాటిని పెంటతో సమానముగా. ఈ వచనంలో పౌలు గారు ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, నేను నా సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అదే రీతిలో నాకు కలిగిన వాటన్నిటిని దేంతో ఎంచుకుంటున్నాడు? పెంట కుప్పతో సమానముగా ఎంచుకొనుచున్నాడు. పెంట కుప్ప అంటే తెలుసు కదా అందరికీ. కామన్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వస్తే మనము పెంట దిబ్బ వేస్తాం. మన ఆవులు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, అవి ఏదైతే ఉంటుందో వ్యర్థాలు, వాటన్నిటిని ఒక కుప్పగా పోస్తాం. తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? నడింట్లో పోసుకుంటామా కుప్ప? ఎక్కడ పోస్తాం ఆ కుప్ప? వీధి చివరిన కానీ, ఊరి చివరిన కానీ, ఎక్కడో బయట. మీరు గమనించాలి, అది వ్యర్థము కాబట్టి బయట పోస్తున్నాడు. పౌలు గారు దేనిని బయట పోస్తున్నాడు ఇప్పుడు? ఆయనకున్న సమస్తమును. తనకు ఆస్తి ఉందో, ఐశ్వర్యం ఉందో, అంతస్తు ఉందో, ఏముందో మనదిలో. అయితే వాటన్నిటిని దేనితో సమానంగా ఎంచుకొని ఉన్నాడు? పెంట కుప్పతో సమానంగా. అంటే దాని అర్థం లిటరల్గా ఆయన తీసుకుపోయి బయట వేసిందని కాదు. తనకు ఎంత ఉన్నా వాటన్నిటికంటే యేసుక్రీస్తు వారే ముఖ్యమని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాటన్నిటిని అసలు ఎందుకొరకు పెంట కుప్పతో సమానం ఎంచుకున్నాడు? వచనం సెలవిస్తుంది, ఏ విధము చేతనైనను
మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని. అల్టిమేట్గా పౌలు గారి యొక్క డిజైర్ ఏంటి? 10వ వచనంలో ఆయనకి ఏం కలగాలనుకుంటున్నాడు? పునరుద్ధానము. పునరుద్ధానం అంటే అర్థం తెలుసా? చనిపోయినాక తిరిగి లేవడం, మరలా బ్రతకడం. ఏదైతే యేసుక్రీస్తు వారు తిరిగి ఆయన జీవితంలో మొట్టమొదటిగా చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిగా చరిత్రలో ఎలా నిలిచారో, యేసుక్రీస్తు వారిని చూసిన తరువాత ఈయనకి ఒక ఆశ కలిగింది. నేను కూడా మృతుల్లో నుండి తిరిగి లేవాలి. నేను లేవాలి అంటే నా దగ్గర ఎవరు ఉండాలి? నేను ఎవరి దగ్గర ఉండాలి? యేసుక్రీస్తు వారి దగ్గర ఉండాలి. ఆయన దగ్గర ఉండాలి అంటే మొదట నేనేం చేయాలి? నాకున్న వాటన్నిటినీ విలువలేని వాటిగా ఎంచుకొని, నా బంగారాన్ని, నా డబ్బును, నా ఆస్తిని, నా అంతస్తును, నా ఐశ్వర్యమును, వాటన్నిటినీ విలువలేని వాటిగా ఎంచుకొని వాటికి విలువ ఇవ్వడం కాదు, కానీ వాటికి ఇచ్చే విలువకు 100 రెట్లుగా నేను ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు విలువ యేసుక్రీస్తు వారి. ఆయనకున్న ఆశ ఏంటంటే పునరుద్ధానుడిగా లేవాలి. ఆయన మృతులలో నుండి లేవాలి. మృతులలో నుండి లేవాలి అంటే మొట్టమొదటిగా ఈయన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి అంటే అడ్డంకులు ఏమొస్తున్నాయి? ఉద్యోగం అడ్డంకుగా వస్తుంది, ఐశ్వర్యం అడ్డంకుగా వస్తుంది. ఎందుకంటే మనం డబ్బు సంపాదించిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత చర్చిలో కింద కూర్చోవాలంటే కూర్చోలేదు. అవునా కాదా? చాలామంది కూర్చోరు కింద. చర్చెస్లో స్త్రీలు సైతము మొట్టమొదటి రోలో కూర్చొని, చైర్లో కూర్చొని, కాలు మీద కాలు వేసుకొని దైవజనులు వాక్యం చెప్తుంటే కాలు మీద కాలు వేసుకొని వింటారు వాక్యాన్ని. చెవులకు బంగారం, మెడలో బంగారం, చేతులకి, వేళ్ళకి మొత్తం బంగారం ఉండేసరికి ఆ బంగారం చేత కింద కూర్చోడానికి మనసొప్పదు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి. పౌలు గారు ఏమంటూ ఉన్నాడు? ఒకవేళ ఈ బంగారం నాకుంటే, ఈ ఆస్తి నాకుంటే, దీన్ని బట్టి నేను దేవునికి దూరం అయిపోతానేమో, దేవుని ఎదుట తగ్గింపును మర్చిపోయి దేవునికి విలువ ఇవ్వకుండా వీటిని కాపాడుకోవడానికి, నా విలువ కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తూ దేవుని నిర్లక్ష్యం చేస్తానేమో, ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఆ పునరుద్ధాన్ని నేను పొందుకోలేనేమో అని భయపడి తనకున్న వాటన్నిటినీ దేనితో నష్టంగా ఎంచుకుంటున్నాడు? దేనితో సమానంగా ఎంచుకుంటున్నాడు? వెంట కుప్పతో. ఈరోజు దేవుడు నాకు ఏమైనా సెలవుస్తుందంటే 10వ వచనం ప్రకారము మొట్టమొదటిగా నీకుండవలసిన అల్టిమేట్ గోల్ ఏంటంటే నువ్వు కూడా పునరుద్ధానము చెందాలి. చనిపోయిన తర్వాత తిరిగి లేచే అనుభవం నీకు రావాలి. ఆ అనుభవం నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నీకున్న వాటిని సమస్తమును నష్టముగా ఎంచుకోవాలి. నష్టముగా ఎంచుకోవాలంటే వాటిని తీసి బయటపడేయమని కాదు. అవి ఉన్నా నువ్వు వాటికి విలువ ఇవ్వడం కాదు, కానీ యేసుక్రీస్తు వారికి విలువ ఇవ్వడము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారి తర్వాతనే ఏదైనా. యేసుక్రీస్తు వారి తర్వాతనే నా డబ్బు, యేసుక్రీస్తు తర్వాతనే నా యొక్క బలగం, యేసుక్రీస్తు వారి తర్వాతనే నా యొక్క ఐశ్వర్యం, యేసుక్రీస్తు వారి తర్వాతనే నా బంగ్లా, యేసుక్రీస్తు వారి తర్వాతనే నా బంగారం. ఈ రకంగా నువ్వు మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు వారికి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినమందు ఇప్పటి వరకు నువ్వు వేటికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఈ యొక్క పునరుద్ధాన దినమందు మొదటి దినమందు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే నీవు పునరుద్ధానపు శక్తిని, బలమును పొందుకోవాలి అని అనుకుంటే నీకున్న వాటన్నిటిని నువ్వు ఎలా ఎంచుకోవాలా? నష్టముగా ఎంచుకోవాలి. ఎందుకు నష్టమో తెలుసా? వాస్తవం నష్టమే. ఎందుకు నష్టం అంటే నీకున్న వాటిని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి కనుక నువ్వు దాన్ని లక్ష్యం చేస్తూ దేవుని సన్నిధిలో 10 మంది ఉన్నారు, ఈ 10 మందిలో నేను ఒకవేళ వాళ్ళతో సమానంగా ఉంటే నా పరపతి పోద్ది, నా వాల్యూ పోద్ది, నా విలువ పోద్ది అని కొంచెం మెయింటైన్ చేయడానికి నువ్వు ఎప్పుడైతే తాహతపడతావో, ఎప్పుడైతే ఒక లెవెల్ని మెయింటైన్ చేయాలని నువ్వు స్టార్ట్ చేస్తావో, ఆ క్రమంలో నీ మైండ్ సెట్ అంటే దేని మీదకి చేంజ్ అవుతుంది? నీ విలువను కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. ఆ క్రమంలో పని చేసే దగ్గర నువ్వు పని చేయవు దేవుని కొరకు. ఎందుకు అంటే ఒకవేళ పని చేస్తే మనం ఏం చేస్తాం? మన విలువ పోతుంది.
లేదు దేవుని దగ్గర కింద కూర్చోవాలనుకున్నప్పుడు వామ్మ ఈయన ఎందుకు కింద కూర్చున్నాడు అంటే ఈయన మనతోటి ఆయన ఎగ్జాంపుల్ దేవుడు మంచి పొజిషన్ ఇచ్చి ఒక ఉన్నత క్యాడర్ ఇచ్చిండు సొసైటీలో. పేదవాడు వచ్చిండు, ఉన్నత క్యాడర్ వచ్చిండు. ఇప్పుడు కామన్గా అయితే సొసైటీలో ఎక్కడ కూర్చుండ్రు, ఆ వ్యక్తి అక్కడ కూర్చుంటే మనం ఇక్కడ కూర్చుంటాం. దేవుని మందిరానికి వచ్చేసరికి ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే బయట నా దగ్గర వీళ్ళు నా కాళ్ళ దగ్గర కూర్చున్న వ్యక్తులు ఈరోజు ఒకవేళ ఈ వ్యక్తి పక్కన నేను కూర్చుంటే రేపు నాకు విలువ ఉంటుందా బయట? ఆ వ్యక్తి అనుకుంటే హే ఈయన మనతో సమానమే, విలువ ఇవ్వడం మానేస్తాడు. అంటే నా విలువను కాపాడుకోవాలని నేను ఎక్కడ కూర్చోవాలా? చర్చిలో చైర్లో కూర్చోవాలి. అంటే దాని అర్థము మనం దేవునికి దేనికి విలువిస్తున్నాం? మన విలువకు మనం విలువిస్తున్నాం. ఆ క్రమంలో మనం ఏం కోల్పోతున్నాం? దేవుని ఎదుట మన విలువను కోల్పోతున్నాం. దేవుడు అనుకుంటాడు సరే నీ అధికారాన్ని బట్టి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకే నేను నా విలువ ఇస్తాను. నా దగ్గర ఎవరు తగ్గించుకొని ఎవరు విలువ ఇస్తారో వాళ్ళనే నేను దృష్టిస్తున్నాను. నన్ను ఘనపరచు వారినే నేను సింపుల్ లాజిక్ నన్ను ఘనపరిస్తేనే నేను నిన్ను ఘనపరుస్తాను. నువ్వు నీ విలువను మెయింటైన్ చేసుకుంటున్నావు, అదే విలువ నేను మెయింటైన్ చేసుకుంటాను. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు, ఒకవేళ నేను వీటికి విలువిచ్చి దేవుని దగ్గర ఎలా దూరం అయిపోతానని భయపడి వీటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన దేని కొరకు ఆశపడుతూ ఉన్నాడు? పునరుద్ధానం చెందాలి, నేను కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి, నేను కూడా యేసుక్రీస్తు వారితో పరలోక రాజ్యం పోవాలి. అదే ఆయన కోరిక. ఆయన ఆశ డబ్బు మీద లేదు, ఆయన ఆశ ధనం మీద లేదు, ఆయన ఆశ బంగారం మీద లేదు, ఆయన ఆశ ధనభోగాల మీద లేదు, ఆయన ఆశ సుఖ సంపన్నాల మీద లేదు, ఆయన ఆశ బంగ్లాల మీద లేదు, దేని మీద లేదు. ఆయన అనుకుంటే సమస్తము వస్తాయి. పౌలుకు హెబ్రీలకు హెబ్రీయుడు, రోమన్లకు రోమీయుడు, అన్యులకు అన్యుడు, గ్రీకు తెలుసు, హీబ్రూ తెలుసు, అరబిక్ తెలుసు, అన్ని లాంగ్వేజెస్ తెలుసు ఆయనకి. పరిసయులకు పరిసయుడు ఆయన దలుసుకుంటే ఉన్నది ఏది ఉండదు, లేనిది ఏది ఉండదు ఆయనకి. కానీ వాటన్నిటిని వదిలేసుకున్నాడు. ఇదే ఒక ఎగ్జాంపుల్. మనకు ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తుంది ఈ యొక్క సందర్భాన్ని చూస్తున్నప్పుడు. ఎవరా వ్యక్తి? ఐడియా ఉన్నాడా? ఒక వ్యక్తి కూడా సమస్తాన్ని వదిలేసుకొని వచ్చిండు. ఒక మంచి పొజిషన్ ఉన్న అబ్రహామే కాదు, ఇంకొక వ్యక్తి. అబ్రహాం కూడా వచ్చాడు, కానీ ఇంకొంచెం పర్టికులర్గా ఆ వ్యక్తి మనం గమనిస్తే తనకున్నదంతా వదిలిపెట్టేసి కంప్లీట్గా దేవుని కొరకు బయటకు వచ్చేసాడు. కాదు, ఎస్ అఫ్కోర్స్ జక్కయ్య ఆల్సో. పాత నిబంధన గ్రంథంలో మోషే ఎక్కడ పెరిగిండు? ఫరో రాజు ఇంట్లో పెరిగిండు. అవునా కదా? ఐడియా ఉందా? మోషే తల్లి ఒక చిన్న జమ్ము పెట్టె చేసి ఆ పెట్టెలో ఆ కీలు పూసి నదిలో పెట్టినప్పుడు ఆ ఫరో కుమార్తె దొరికినప్పుడు ఫరో కుమార్తె తీసుకుపోయి ఆమె పెంచుకొని ఐగుప్తు రాజ్యంలో ఆ సింహాసనంలో ఆ యొక్క ఫరో ఒక రాజకుమారులాగా పెరుగుతాడు. ఎవరు? మోషే. రాజకుమారులాగా సకల ఐశ్వర్యములతో పెరుగుతాడు. ఆయన శాసించేటువంటి స్థానంలో ఉంటాడు మోషే. కానీ ఎప్పుడైతే మోషే ఒక హెబ్రీడ్ అని తెలుసుకున్నాడో ఏం చేశాడు? సమస్తమును వదిలిపెట్టి, సమస్తమును పక్కకు పెట్టి, నాకు ఈ రాచరికము కన్నా, నాకు ఈ యొక్క ఐగుప్తు రాజ్యంలో ఒక రాజుగా పిలువబడేదానికన్నా ఇశ్రాయేలీల మధ్య ఒక సహోదరులాగా పిలువబడమే నాకు ముఖ్యం. అందుకే కదా ఒక ఐగుప్తిని చంపి మట్టిలో కప్పెట్టి ఆ క్లాషెస్లో చంపడము, అక్కడి నుంచి పారిపోవడము. ఐడియా వస్తుందా సందర్భం? సమస్తాన్ని వదిలేసాడు. ఎప్పుడైతే నేను ఈ రాజ్యానికి లేదా ఈ వంశానికి చెందినవాడిని కాదు, ఈ రాజరికానికి చెందినవాడిని కాదు, ఇది నాది కాదు, రాజరికాన్ని వదిలిపెట్టి గొర్రెల కాపరిగా జాయిన్ అయ్యాడు. అక్కడ ఒకసారి గమనించండి, అసలు ఎంత కదా, సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల కాపరిగా జాయిన్ అయ్యాడు. అడవులెమ్మటి గుట్లెమ్మటి ఆ గొర్రెను మేపుకుంటూ, బాయిల దగ్గర నీళ్ళు తాగుతూ, ఆ చిన్న కుండలో లేకపోతే దేంట్లో ఆహారం తింటూ. అంత అవసరం ఏంటండి? ఒకసారి గమనించండి.
అంత అవసరమైంది. చిటికేస్తే పనివారు, చిటికేస్తే బిందు, గొడుగు, నీడ, ఎండ తగలకుండా బ్రతికే, కమిలిపోకుండా, శరీరం కమిలిపోకుండా బ్రతికే బ్రతుకు మోసేది. కానీ ఎప్పుడైతే నేను హెబ్రీయుడను, యెహోవా నా దేవుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో సమస్తాన్ని నిలబెట్టాడు. మోషే కూడా సమస్తాన్ని పెంటతో ఎంచుకొని దేవుని కొరకు ఒక గొర్రెల కాపరిగా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఎదిగించి ఒక నాయకునిగా నిలబెట్టింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి, దాన్ని పెంట కుప్పతో ఎంచుకున్నాడు కాబట్టి ఇక్కడ నమ్మకస్తుడిగా దేవుని ఇంటిలో పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ సమస్తమును దేవుని కొరకు పెంటగా ఎంచుకుంటే, అంటే దానికి విలువ లేకుండా నువ్వు దేవునికి విలువిస్తే, దేవుని ఇంటిలో ఆయన నీకు విలువనిస్తాడు, సమాజంలో నీకు విలువిస్తాడు. కాబట్టి దేవుని నాకు ఏం జరుగుతుందంటే, ఈరోజు ఒకవేళ ఇంతకుముందు నువ్వు దేని ప్రాధాన్యత ఇచ్చావో తెలియదు, కానీ ఇక మీదటైనా నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా? యేసుక్రీస్తు వారికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఆయన ఇంటికి ప్రాధాన్యత ఇవ్వాలా. ఎందుకో తెలుసా? ఆయనకు ప్రాధాన్యత ఇవ్వగానే సరిపోదు. మోషేకు వచ్చిన బిరుదు ఏంటండి? నా ఇల్లంతటిలో మోషే ఇంట్లో ఉంటేనే నమ్మకం వచ్చింది, ఆ నమ్మకత్వం వచ్చింది. మోషే ఒకవేళ దేవుడు యెహోవా దేవుడే నా దేవుడు అనుకొని ఆ ఇంటిలో లేకపోతే ఇల్లంతటి మీద నమ్మకమైన బిరుదు వచ్చేదా? ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుందంటే నువ్వు ఒక బిరుదును పొందుకోవాలి. ఏంటో తెలుసా? ఈ నా కుమారుడు నా సంఘం అంతటిలో నమ్మకమైన వాడు, బలా నమ్మకమైన మంచి వారసుడా. ఆయన దాసులుగానే మనల్ని చేయలేదు, వారసులుగా మనల్ని చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు, రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తము చేత కొనబడిన వారం మనం. అందుకే ధైర్యంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా తండ్రి అంటున్నాం. మనం దేవుని తండ్రి అని పిలిచే ధన్యత మనకు వచ్చింది, వారసులం మనం. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి ఈ సంవత్సరం మనము ప్రయాసపడాలి. ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగులు పెట్టాలి ఈ సంవత్సరం. నెంబర్ 1. రెండోది ఏంటంటే 12వ వచనం, ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకొనుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. 12వ వచనం సెలవిస్తుంది అంటే పౌలు గారు ఏమంటూ ఉన్నాడు? ఇదివరకే నేను గెలుస్తున్నాను అనుకోవట్లేదు. నేను వాస్తవమే ఎన్నోసార్లు గెలుచుంటాడు పౌలు గారు, సువార్త ప్రకటిస్తూ, నశించిపోయే ఆత్మలు రక్షిస్తూ, సంఘాలను ఏర్పరుస్తూ కదా, ఎన్నో చేస్తున్నప్పటికీ, అయినప్పటికీ తను ఒక స్థితిలో ఒక పొజిషన్లో ఉన్నప్పటికీ పౌలు గారి మనసు ఎలా ఉంది? నేను గెలిచాను, నేను ఇంకా సాటిస్ఫై కావట్లే, ఇది గెలుపు కాదు, ఇంకా గెలవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా చేరుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. అందుకే ఏమంటున్నాడు? ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితేనేనను నేను అనుకునడం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో ఇది నీకు తెలవాలి. నువ్వు దేని నిమిత్తము క్రిస్టియన్గా మారావో నీకు తెలవాలి అది విషయం. డిడ్ యు గెట్ మై పాయింట్? క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న నీవు దేని నిమిత్తం యేసుక్రీస్తు నిన్ను పిలిచాడో నీకు తెలవాలి. అర్థమవుతుందా? పౌలు గారికి ఆ క్లారిటీ ఉన్నది. దేని నిమిత్తం అయితే యేసుక్రీస్తు వారు నన్ను పట్టుకొని ఉన్నాడో, దేని నిమిత్తం అయితే నేను పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఈరోజు రెండో విషయంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు పరిగెత్తడం మొదలు పెట్టాలి. ఏ విషయంలో? ఆ దేవాతి దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆ మందిరానికి నన్ను ఎందుకు నడిపిస్తున్నాడు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, నా రిలేటివ్స్ ఉన్నారు, నా రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. అందరికి లేని ధన్యత నాకెందుకు ఇచ్చాడు దేవుడు? అందరూ చర్చకు వస్తున్నారా ఈరోజు?
క్రీస్తుని నమ్ముతూ ఉన్నారా? నా ఇల్లంతటి నమ్మకపోయినా నేను అంత నమ్ముతున్నా అంటే కారణం ఏమై ఉంటుంది అసలు? ఎందుకొరకు దేవుడు నన్ను పిలిచాడు? ఎందుకొరకు దేవుడు నన్ను ఎన్నో ఏర్పరచుకున్నాడు? అది నువ్వు తెలుసుకోవడానికి పరిగెత్తాలి. ఆ క్లారిటీ నీకు ఉండాలి. ఒక ఇంజనీర్ చదువుతున్న నీవు నీ పరిగెక్కడికి? సాఫ్ట్వేర్ జాబ్ కొరకు. ఒక మెడికల్ తీసుకున్న నీవు నీ పరిగెక్కడికి? ఒక హాస్పిటల్లో ఆ ఛాంబర్లో డాక్టర్ అని పిలిపించుకునేటువంటి పొజిషన్ కొరకు. అవునా కదా? మరి క్రిస్టియన్గా పిలువబడుతున్న నీవు నీ పరిగెక్కడికి? తెలుసా? తెలుసుకోవాలి. పరిగెత్తడం మొదలుపెట్టాను. ఈ నూతన సంవత్సరంలోనే వాక్యం వెంట పరిగెత్తాను, సంఘం వెంట పరిగెత్తాను. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడో, నేను ఎందుకు పట్టబడ్డానో తెలుసుకునేంత వరకు పౌలు వల్ల మనము పరిగెత్తాలి. పౌలు గారు అనేక విషయాలు చేసి, అనేక పరిచర్య చేసి, అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక విజయాలు సాధించినప్పటికీ ఆయన ఇంకేమంటున్నాడు? నేను ఏం సాధించలే, ఇంకా అసలు నేను ఏం పొందుకోలేదు, నీకు గెలవలేదు, నేను ఇక రీచ్ కాలే నా డెస్టినీ. అంత చేసిన వ్యక్తే ఈ మాట అంటే ఏం చేయను మనం ఇంకే స్థితిలో ఉన్నట్టు అర్థం? అసలు ఆ పరిగెత్తుతూ నేను ఇంకా పరిగెత్తాలని చెప్తున్న వ్యక్తి అలా అంటే అసలు పరిగెత్తి స్టార్ట్ చేయని మన పరిస్థితి ఏంటి? ఎక్కడున్నాం మనం? గమ్యాన్ని చేరుకుంటామా? రన్నింగ్ రేస్లో 4 వ్యక్తులు రన్ చేస్తూ ఉన్నారు. రేస్ స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి హాఫ్ రీచ్ అయ్యిండు, ఒక వ్యక్తి 1/3 రీచ్ అయ్యిండు. 1/3 రీచ్ అయ్యిందంటే ఇంకెంత ఉంది అతనికి? ఇంకొక భాగమే ఉంది. ఆ భాగం రీచ్ అయితే విన్ అవుతాడు. హాఫ్ రీచ్ అయిన వ్యక్తికి ఇంకెంత రీచ్ కావాలా? ఇంకొక హాఫ్ విన్ అవుతాడు. అసలు వీళ్ళందరూ పరిగెత్తుతున్నారు, ఒక వ్యక్తి పరిగెత్తి స్టార్ట్ చేయలేదు. పరిగెత్తి స్టార్ట్ చేయలే కానీ ఏ భ్రమలో ఉన్నంటే నేను విన్ అవుతున్నా అంటున్నాడు, నేను విన్ కాబోతున్నా అంటున్నాడు, నేను విన్ కాబోతున్నా అంటున్నాడు. ఏమన్నా ఉందా? లాజిక్ ఉందా? ఆ వ్యక్తికి సెన్స్ ఉందా? నువ్వు పరిగెత్తి స్టార్ట్ చేయలే, ఎట్లా విన్ అవుతావు? హాఫ్ రీచ్ అయిన వ్యక్తి ఒక మాట అంటే ఇంకా నాకు హాఫ్ ఉంది, నేను హాఫ్లో రీచ్ అవ్వబోతున్నాను, విన్ కాబోతున్నా అంటే ఒక అర్థం ఉంటుంది. 1/3 వెళ్ళిన వ్యక్తి ఇంకొక భాగం ఉంది, ఇంకా 1% ఉంది, అది రీచ్ అవుతున్నా అంటే అదొక వాల్యూ ఉంటుంది. అసలే పరుగు స్టార్ట్ చేయని వ్యక్తి నేను విన్ అవుతున్నా ఇక అయిపోయింది అంటే అన్ని బుటక మాటలు కదా. మన క్రిస్టియన్ పరిస్థితి అలా. నేను పరలోక రాజ్యం పోతున్నానంటున్నాను, పరిగెత్తి స్టార్ట్ చేయలేదు. అసలు ఎందుకు పిలిచామో తెలియదు మనకు, దేవుడు మనల్ని ఎందుకు పట్టుకున్నాడో తెలియదు, అసలు ఆ పని ఏంటో మనకు తెలియదు. కానీ మనం ఏ భ్రమలో ఉన్నాం? నేను వెళ్తూ ఉన్నా, పరలోక రాజ్యం నాదే 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 భ్రమలో ఉన్నా. ఈరోజు దేవుడు నాకు సెలవిస్తున్నా అంటే క్రైస్తవుడుగా పిలువబడుతున్న నువ్వు నీ చదువులో క్లారిటీ లేకపోయినా, నీ ఇంట్లో క్లారిటీ లేకపోయినా, నీ ఉద్యోగంలో క్లారిటీ లేకపోయినా, నీ సమాజంలో క్లారిటీ లేకపోయినా, దేనిలో క్లారిటీ లేకపోయినా, నువ్వు ఎందుకు క్రైస్తవుని ఉన్నావు నీ క్లారిటీ ఉండాలి. నువ్వెందుకు క్రీస్తు నమ్ముకుంటున్నావో నీ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ తర్వాతనే ఏదైనా నీకు. ఎందుకో చెప్పనా? మన బ్రతికి ఎంతకాలం బ్రతుకుతాం? అప్పుడే కొంతమందికి హోప్స్ పోయినాయి. చైనాలో ఒక వైరస్ స్టార్ట్ అయింది, 1000 మంది చనిపోతున్నారు. శ్మశానాలకి, హాస్పిటళ్ళకి శవాలు క్యూ కడుతున్నాయి. మీరు వార్తల్లో చూడండి. ఈ రోజుకి జరుగుతున్న సందర్భం. అదే వైరస్ ఇండియాని టచ్ చేసే పరిస్థితి ఏంది? ఒకవేళ అదే వైరస్ నా గడప దాటితే బ్రతుకుంటామని ఆలోచన ఉందా? నమ్మకం ఉందా? మరి ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు ఎడిపోతాయి. ఇన్ని రోజులు పోగేసుకున్న బంగారం ఎడిపోతుంది. ఆ బంగారం మనల్ని వైరస్ నుంచి కాపాడుతుందా? ఆ డబ్బు వైరస్ నుంచి కాపాడుతుందా? ఆ బిల్డింగ్లు వైరస్ నుంచి కాపాడుతాయా? కాపాడవు. మరి నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నీకు రక్షణ లేకపోతే, మారు మనసు బాప్తిసం లేకపోతే, ఒకవేళ వైరస్ చేత నువ్వు చచ్చిపోతే నీ గమ్యం ఏంటో తెలుసా? నీ పరుగు ఎక్కడ ముగిస్తుందో తెలుసా? ఎక్కడ ముగిస్తుంది? నరకం. ఇది 100% వాస్తవం. వీఆర్ ఇన్ ద ఎమర్జెన్సీ.
రే సహోదరుడా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఒకసారి రూమ్కి వెళ్ళినాక సెట్ చేయండి నెట్లో. చైనా పరిస్థితి ఎలా ఉందో సెట్ చేయండి. మన ఇండియాలో, మన స్టేట్లో, మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒకవేళ లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంటే పరిస్థితి ఏంటి? లాక్డౌన్ పడితే పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన ఇంటి పరిస్థితి ఏంటి? అప్పుల పరిస్థితి ఏంటి అని వాక్యం తెలుస్తుంది. తెలుసా? దేనికి భయపడదు. ఏ వైరస్ వచ్చినా, ఏది వచ్చినా నేను నిలబడితే అనేది నన్ను దాటి రాలేదు. భయపడకు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దిగు చెందాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చింది, ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది. నువ్వు లేవు ఈరోజు. రాని, ఎలాంటి వైరస్ వస్తుందో రాని. నీ చుట్టూ కంచె వేసే దేవుడు నీ పక్షాన ఉన్నాగా నీకెందుకు భయం? కానీ వాక్యం ఏం సెలవుస్తుందంటే, ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్న. ఆ రక్షణ నువ్వు కలిగి ఉన్నావా? ఆ మారు మనసు నీకుందా? ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే, ఆయన కంచె ఉన్నా, ఆయన కాపుదలో ఉన్నా, దేవుని చిత్తంలో ఉంటే మనం మరణిస్తాం. ఎంతమంది క్రైస్తవులు మరణించలే కోవిడ్లో? మన చిత్తం, దేవుని చిత్తం ఉంటే మనం మరణిస్తాం. కానీ వాక్యం ఏం సెలవుస్తుందంటే, మరణించిన తర్వాత నీ గమ్యం ఏడ ముగుస్తుందో చెప్పు. నువ్వు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ఉంటే, నువ్వు ఈ క్షణం చనిపోయినా నువ్వు పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తావు. అందుకొరకే పౌలు గారు ఏమంటున్నాడు? సమస్తం నష్టం ఎంచుకొని పునరుద్ధాన బలమును నేను చూడాలి. పునరుద్ధాన బలమును నేను చూడాలంటే బాప్తిసంలో నా పాపాలను సమాధి చేయబడి నీటిలో నుండి నేను లేవాలి. నేను నీటిలో నుండి ఎలాగైతే లేస్తానో, నేను చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అలా ఎట్టి రీతిలో నేను లేచి ఆయనతో పాటు వెళ్తాను. ఒకవేళ ఆ మారు మనసు రక్షణ బాప్తిసం నీకు లేకపోతే, ఆ వైరస్ నీకు వస్తే, ఒకవేళ ఆ వైరస్ వల్ల మనం దురదృష్టవశాత్తు చనిపోతే, నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టం వ్యర్థమే. నువ్వు ఇన్ని రోజులు చేసిన సేవా కార్యక్రమాలు వ్యర్థమే. నువ్వు ఇన్ని రోజులు చదివిన బైబిల్ వ్యర్థమే. అంటే బైబిల్ వ్యర్థం కాదు, నువ్వు బైబిల్ కొరకు వెచ్చించిన సమయం వ్యర్థమే. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు బైబిల్ చదివి ఒక్క క్షణంలో కూడా నువ్వు మారు మనసు పొందలేకపోయావు. ఆ జీవవాక్యం నీలో నింపుకున్నప్పటికీ వాక్యాన్ని నువ్వు ఫలింపు రీతిలో నువ్వు చేయలే. వాక్యానికి నువ్వు చోటు ఇవ్వలే. ఎక్కడికి పోతావు? నరకానికి. కాబట్టి ప్రియ సహోదరుడా, దయచేసి ఒకసారి ఆలోచించుకో. నీ గమ్యం ఏంటి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, రక్షణ తీసుకో, బాప్తిసం తీసుకో, సిద్ధముగా ఉండు. వైరస్ నీ గడప దాటకముందే నువ్వు సిద్ధముగా ఉండు. షీల్డ్ వేసుకొని, వైరస్ రాకముందే మనం ఎలాగైతే మాస్కులు వేసుకొని, శానిటైజర్ పెట్టుకొని, మన ఒళ్ళంతా కవర్ చేసుకుంటూ కదా, షూస్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని అన్నీ వేసుకున్నప్పటికీ మరలా మన చేతుల్లో శానిటైజర్ ఉంటుంది, డెటాల్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంటే క్రిమి సంహారకు సంబంధమైన ప్రతి ఐటమ్ మన ఇంట్లో ఉంటుంది, మనం క్యారీ చేస్తాం. ఒక వైరస్ని తప్పించుకోవడానికి నువ్వు ఇంత భద్రపడితే, మన నిత్యనో నరకాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఇంకెంత భద్రత పడాలా? రక్షణ కవచం వేసుకున్నావా? వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? ఈరోజు దేవుడు నాకు క్లియర్గా సెలవిస్తుంది. దయచేసి మరలా చెప్తున్నా, ఇవి ఖచ్చితంగా మనకు గట్టుకాలమే, 100% గట్టుకాలమే. వైరస్ అనేది క్షణాల్లో వ్యాపిస్తుంది, గాలి ద్వారా వ్యాపిస్తుంది, నీటి ద్వారా వ్యాపిస్తుంది, చెప్పలేము మనం. ఒకవేళ ఈ వేవ్లో మనకు వస్తే మన పరిస్థితి ఏంటి బ్రదర్స్? రాదని నువ్వు బాండ్ రాస్తావా? నాకు వైరస్ రాదని నువ్వు బాండ్ రాసేస్తావా? వైరస్ వచ్చినా నేను జీవిస్తా, నేను బ్రతుకుతాను బాండ్ రాస్తావా? మరి చనిపోతే నీ పరిస్థితి ఏంటి? వైరస్కి ఏజ్ తోటి సంబంధం లేదు. వైరస్కి కులంతో సంబంధం లేదు. వైరస్కి మతంతో సంబంధం లేదు. వైరస్కి డబ్బుతోటి సంబంధం లేదు. వైరస్కి పేదరికంతో సంబంధం లేదు. వైరస్కి సమాజంతో సంబంధం లేదు. వైరస్కి దేనితో సంబంధం లేదు. నువ్వు మనిషి అయితే చాలు, నువ్వు మనిషి అయితే చాలు. కానీ పరలోక రాజ్యానికి అలా కాదు.
పరలోక రాజ్యానికి నువ్వు క్రీస్తు బిడ్డవా కాదా సంబంధం ఉంటుంది. నువ్వు మారు మనసు పొందినవా లేదా సంబంధం ఉంటుంది. రక్షించబడ్డవా లేదా సంబంధం ఉంటుంది. బాప్తిసం తీసుకున్నవా లేదా సంబంధం ఉంటుంది. ప్రభువులో పాల్గొంటున్నావా లేదా సంబంధం ఉంటుంది. ఇవి ఉంటేనే పరలోక రాజ్యానికి అనుమతి. ఇది లేకపోతే నరకానికి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, వాటన్ని నష్టంగా ఎంచుకొని అసలు యేసుక్రీస్తు వారు నన్ను ఎందుకొరకైతే పిలిచాడో ఆ పిలుపు ఎట్టిదో దాన్ని నేను గమనించాలని పరిగెత్తడము స్టార్ట్ చేశా. ఈరోజు కూడా నువ్వు పరిగెత్తడం స్టార్ట్ చేయాలి. నీ రక్షణ కొరకు పరిగెత్తడం స్టార్ట్ చేయాలి. నీ మారు మనసు కొరకు పరిగెత్తడం స్టార్ట్ చేయాలి. నీ బాప్తిసం ఎక్కడ ఉందో అక్కడికి పరిగెత్తడానికి స్టార్ట్ చేయాలి. తీర్మానం తీసుకో. ఈ సంవత్సరంలో దేవుని చిత్తం నుండి బాప్తిసం తీసుకో. మారు మనసు రక్షణ తీసుకో. ఇంకెంతకాలం మనం దేవుని తెలుసుకొని అలాగే ఉంటాం. తెలుసుకొని బాప్తిసం తీసుకోకుండా చచ్చిపోతే నీ పరిస్థితి. మనకన్నా ఫూలిష్ పర్సన్స్ ఇంకొకరు ఉన్నారు. అన్యులు తెలవకుండా చనిపోతున్నారు. అన్యులు తెలవకుండా బాప్తిసం తీసుకోకుండా చనిపోతున్నారు. క్రైస్తవులకు పిలబడుతున్న మనము తెలిసి కూడా తీసుకోకుండా చనిపోతున్నాం. కాబట్టి 12వ వచనంలో ఏమంటున్నాడు, గురి వద్దకే పరిగెత్త మొదలు పెట్టుచున్నాను అంటూ 13వ వచనంలో ఏమంటాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. ఎస్, పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, సహోదరులారా నేను ఒక్క పని చేశా. ఏం పని చేశానంటే, వెనుకున్న వాటన్నిటిని మరచి క్రీస్తు వలన కలుగబో బహుమానము నేను పొందాలని చెప్పి నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆ ఒక్కటి చేసిండు, పరిగెత్తిండు, పరుగు కడముట్టించిండు, గమ్యాన్ని చేరుకున్నాడు. ఆయన పొందుకునే బహుమానము పొందుకోబోతుంది. అదే పౌలు గారు ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాను. నేను ఎలాగైతే ఒక పని చేశానో ఈ దినమున నువ్వు ఆ పని చేయి. సరే, అయిందేది అయిపోయింది. గతాన్ని వదిలేయి, గడిచిన సంవత్సరాన్ని వదిలేయి, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా వదిలేయి, ఎలాంటి పాపాలు చేసినా వదిలేయి, అన్నీ మర్చిపో. నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపోయి ఏం చేయమంటున్నాడు, నూతన జీవితాన్ని ప్రారంభించు. రక్షణ తీసుకో, బాప్తిస్మం తీసుకో, సంపూర్ణమైన క్రీస్తు బిడ్డగా మార్చబడి గురి యొద్దకు పరిగెత్తడం మొదలు. బహుమానం కొరకు పరిగెత్తు. నీ పిలిచిన పిలుపుకు తగిన బహుమానం పొందుకునేలాగా నువ్వు ప్రయత్నించు. చేస్తావా పని? ఒక్క పని చేయమంటున్నాడు దేవుడు ఈరోజు. వెనుకున్న వాటిని మరిచి క్రీస్తు కొరకు నువ్వు పరిగెత్తడం స్టార్ట్ చేయాలి. నీవు పొందుకునే బహుమానం నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. నీ కొరకు ఏర్పాటు చేయని ఇల్లు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ బహుమానం పొందుకోవడానికి నువ్వు పరిగెత్తడం స్టార్ట్ చేస్తావు అంటున్నాడు దేవుడు. కానీ ఆ పరిగెత్తడం అనేది నువ్వు పూర్తిగా సంపూర్ణముగా నీకు నువ్వు సిద్ధపరచుకొని పరిగెత్తడం మొదలు పెట్టాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి. వాక్యం ఒకవేళ నిన్ను గద్దిస్తున్నట్లయితే, నువ్వు ఆల్రెడీ మారు మనసు పొందిన వ్యక్తి అని నీకు అనిపిస్తే, రక్షణ పొందుకున్నావు నీకు అనిపిస్తే, బాప్తిసం తీసుకో. ఈ దినము, ఈ సంవత్సరంలో నువ్వు ఒక నూతన వ్యక్తిగా మార్చబడి దేవుని కొరకు పరిగెత్తడం మొదలుపెట్టు. వెనుకున్న వాటన్నిటిని మర్చు, ఒక నూతన క్రియను ప్రారంభించు. అలాగ చెప్తూ బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సెలవిచ్చిన రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. తెలుసా మీకు బ్రదర్స్? ఈ రెండు క్లారిటీస్ మీకు ఇస్తా. దాన్ని బట్టి మీరు ఆల్రెడీ రక్షించబడ్డారా,
రక్షించబడలేదో మీకే తెలుస్తుంది. కామన్గా బాప్తిసం తీసుకుంటే రక్షణ పొందుకుంటాం అనుకుంటాం కదా, కాదు. రక్షణ పొందుకున్న తర్వాతనే బాప్తిసం తీసుకుంటాం మనం. అర్థమైందా? రక్షణని బాప్తిస్మానికి నువ్వు సింక్ చేయదు, లింక్ చేయదు. బోత్ ఆర్ నాట్ సేమ్. రక్షణ వేరు, బాప్తిస్మం వేరు. రక్షణ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, సువార్తను వింటూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి వింటూ ఉన్నప్పుడు నీ హృదయములో నీకు తెలవకుండానే ఒక మార్పు అనేది జరుగుతుంటుంది. ఏంటి మార్పు అంటే, నీకు తెలియకుండానే యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడని నమ్మడం స్టార్ట్ చేస్తావు. యేసుక్రీస్తు వారు నిజముగా నా పాపాల కొరకు మరణించాడని నువ్వు నమ్ముతావు. యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకు కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడని నమ్ముతావు. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచాడని నువ్వు నమ్ముతావు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడని నువ్వు నమ్ముతావు. అదే యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడని నువ్వు నమ్ముతావు. అల్టిమేట్గా నువ్వు నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు వారి మార్గమున, అంటే ఆయన ద్వారానే నీకు రక్షణ, పరలోక రాజ్యానికి మార్గం అని నువ్వు నమ్ముతావు. ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావని నమ్ముతావు. ఒకవేళ ఇవన్నీ నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే ఆల్రెడీ నువ్వు రక్షించబడిన వ్యక్తివే. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తేనే యేసుక్రీస్తు ప్రభువు అని నమ్ముతాం తప్ప, లేకపోతే యేసుక్రీస్తు ఈవెన్ దేవుడు కాదని మనం నమ్మం. అర్థమవుతుందా? ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ నీకు నమ్మకం కలిగి ఉంది, ఆల్రెడీ నమ్ముతున్నావు అంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివే. నువ్వు రక్షించబడిన వ్యక్తివే. యేసుక్రీస్తు వారు తప్ప వేరొక దేవుడు లేడని నమ్మితే నువ్వు రక్షించబడిన వ్యక్తివే. నా పాపాల నుండి కొరకు ఆయన మరణించి నన్ను నమ్మితే నువ్వు రక్షించబడిన వ్యక్తివే. నన్ను నిత్య రాజ్యానికి తీసుకుపోయి యేసుక్రీస్తు వారు ఆయన నమ్మితే నువ్వు రక్షించబడిన వ్యక్తివే. ఒకసారి రూమ్కి వెళ్ళినాక, హాస్టల్కి వెళ్ళినాక, నీ ఇంటికి వెళ్ళినాక ఒకసారి ఆలోచించు, యేసుక్రీస్తు వారి గురించి నా నమ్మకం ఏంటి, నా విశ్వాసం ఏంటి? అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు రక్షించబడ్డావో లేదు. అలా గనుక నువ్వు రక్షించబడితే నువ్వు చేయవలసిన రెండో పని ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం ఏంటో తెలుసా? బాప్తిస్మం ఎందుకు తీసుకుంటాము అంటే, యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడు దేవుడని నేను నమ్ముతున్నా అని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ నమ్మకాన్ని నువ్వు బయటికి తెలియజేయడమే బాప్తిస్మం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరందరూ బహుశా రక్షణ పొంది ఉంటారు. మీలో కొంతమంది నమ్ముతూ ఉన్నారు, మేబీ రక్షణ పొంది ఉంటారు. మరి దాన్ని బట్టి నేను బల్ల ఇవ్వనా మీకు? దేన్ని బట్టి నేను బల్ల ఇవ్వాలి మీకు? బాప్తిసం ఎందుకు, మీరు బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఎందుకు బల తీసుకోవాలి అంటే, నీ మనసులో నువ్వు నమ్మకాన్ని నువ్వు బహిరంగంగా సంఘం ఎదుట సాక్ష్యముగా నువ్వు బాప్తిసం తీసుకున్నావు. అంటే నీ నమ్మకాన్ని నువ్వు సంఘానికి అంతటికి చెప్పినావు, సంఘానికి తెలియజేస్తున్నావు. బాప్తిసం తీసుకునే సమయంలో యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటున్నావు. ఆయన నా పాపాలు క్షమిస్తున్నాడు, క్షమించాడు, నా కొరకు మరణించాడు నోటితో ఒప్పుకుంటున్నావు. నీ అంతరంగం మంది విశ్వసిస్తున్నావు. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఆయన మాటకు నువ్వు విధేయత చూపించి నువ్వు బాప్తిసం తీసుకున్నావు. కాబట్టి నీ నమ్మకాన్ని, నీ సాక్ష్యాన్ని చూసిన సంఘము ఆ మీదట సంఘంలోనికి చేర్చుకొని నీకు సంఘ సభ్యత్వం ఇచ్చి సంఘ మెంబర్గా నువ్వు నిలబడుతూ, సంఘ సభ్యునిగా నువ్వు కొనసాగుతూ, ఆ తదుపరి సంఘముగా మన బల్లలో చేయి వేయడానికి నీకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుందంటే, పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నేను ఒక్కటే పని చేశాను, ఒకే ఒక పని చేశాను, వెనకున్న వాడిని మరచి ముందున్న క్రీస్తు వైపు నేను పరిగెత్తుచు, ఆ పరుగు వలన నేను పొందబోయే బహుమానంను కొరకు ఎదురు చూస్తూ గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను. ఈరోజు వాక్యం సెలవిచ్చిన రీతిలో నువ్వు కూడా నీ పరుగు స్టార్ట్ చేస్తావా?
ఒక తీర్మానం తీసుకుంటావా నూతన సంవత్సరంలో? 2024 సంవత్సరంలో అయిపోయింది. ఆ 2024 సంవత్సరంలో నువ్వు నమ్మి కూడా ఇంకా కఠినపరుచుకుంటూ వస్తున్నావేమో నీ హృదయాన్ని, పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావేమో బాప్తిస్మాన్ని. యవన కాలంలో దేవుని కాడి బయట నరునికి మేలు. ఈ యవన కాలం అయిపోయినాక, వృద్ధాప్యానికి వచ్చినాక బాప్తిస్మం తీసుకుంటే ఏం లాభం? నీ యవన బలం అయిపోయినాక నువ్వు ఒక ఫ్యామిలీగా మారిన తర్వాత ఆ ఫ్యామిలీ బంధకంలో చిక్కుకొని, శ్రమలో చిక్కుకొని, దేవుని కొరకు ఏ పని చేయలేక, సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఏం ప్రయోజనం? నీకు బలం ఉండగానే, సమయం ఉండగానే, పరిగెత్తే స్థితి ఉండగానే నువ్వు బాప్తిస్మం తీసుకొని దేవుని కాడి నీ మీద వేసుకొని నువ్వు ప్రతి ఒక్క మనిషికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. పరిగెత్తేంత వరకే పరిగెత్తగలుగుతాడు. ఆ పరిగెత్తిన తర్వాత కొంత కాలం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వల్ల, కుటుంబం వల్ల, పిల్లల వల్ల ఆ చిక్కులో మనం చిక్కుకొని ఉంటాం. మనం పరిగెత్తలేము, పని చేయాలన్నా చేయలేము. ఆ యొక్క బంధాల చేత, భారాల చేత మనము నడిగిపోతూ అనగా ఆ పరిగెకు కొంచెం బ్రేక్లు పడతాయి. అప్పుడు ఇంటి కొరకు, సంఘం కొరకు మనం అంత సమయాన్ని కేటాయించలేము. అవునా కాదా? ఆ సమయం రాకముందే, నీకు సమయం ఉండగానే దేవుని కాడి మీద వేసుకుని నువ్వు పరిగెత్తేంత వరకు పరిగెత్తు. నువ్వు చేయగలిగిన పని చేయి. నువ్వు ఎంత సామర్థ్యం దేవుని కొరకు ఉపయోగిస్తావో అంతవరకు ఉపయోగించు. ఆ తదుపరి నువ్వు ఎప్పుడైతే ఫ్యామిలీగా మారుతావో అప్పుడు ఫ్యామిలీ బాధ్యత చూసుకోవాలి, సంఘం బాధ్యత చూసుకోవాలి. అలాంటి క్రమంలో నువ్వు సంఘానికి అంత సమయం ఇవ్వలేవు. అర్థమవుతుందా? నువ్వు ఇవ్వాలన్నా ఇవ్వలేవు సమయాన్ని. ఆ క్రమంలో సంఘానికి ఎవరు ఉపయోగపడతారు? అప్పుడు నీ తర్వాత వచ్చే బ్యాచ్, నీ తర్వాత వచ్చే తరము ఈ కాడిని వాళ్ళ మీద వేసుకొని నువ్వు ఎలాగైతే పరిగెత్తావో నీ పరుగును వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంకా గమ్యానికి చేరేలాగా చూస్తారు. వాళ్ళకు నువ్వు సపోర్టుగా ఉంటూ సంఘంలో ముందుకు సాగాలి. అంటే నువ్వు పరిగెత్తడానికి ఒక పీరియడ్ ఉన్నది, ఆ తర్వాత నువ్వు చేయలేవు, 100% చేయలేవు. అంతెందుకు, మనకు ఉద్యోగం లేనప్పుడు సంఘానికి 100% సమయాన్ని కేటాయిస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత అదే సమయానికి నువ్వు కేటాయిస్తావా? కేటాయించలేవు. ఉద్యోగం వచ్చేసరికి మొత్తం తారుమారైపోతాయి పరిస్థితులు, సమయం తారుమారిపోతుంది. ఆదివారం టైం చేంజ్ అయిపోతుంది, మన ప్రోగ్రామ్స్ అప్పుడు టైం చేంజ్ అయిపోతుంది, అన్నీ చేంజ్ అయిపోతాయి. ఒక ఉద్యోగం వచ్చినప్పుడే ఇంత మార్పు వస్తాయి సంఘంలో, మరి ఫ్యామిలీ అయినాక నువ్వు ఇంత సమయాన్ని కేటాయిస్తావా? కేటాయించలేవు. కానీ దేవుడు అడుగుతాడు లెక్క. క్రైస్తవునిగా నా సంఘం కొరకు నువ్వేం చేస్తావు? సరే, దేవుడు అడుగుతాడు, నువ్వు పరిగెత్తగలిగే సమయంలో అయినా పరిగెత్తావా నా కొరకు? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. కానీ నీకున్న సమయంలో నువ్వు నా కొరకు కేటాయించావా? ఏం చెప్తావు దేవునికి? ఏం సమాధానం? యవన కాలమందు కాడి మోయట నరునికి మేలు. ఆ యవనమంతా అయిపోయిన తర్వాత నేను కాడి మోస్తా అంటే నువ్వు మోయలేవు. ఆ బలం ఉండదు, ఆ శక్తి ఉండదు, ఆ సమయం ఉండదు. అప్పుడు వచ్చి ప్రభువా నేను నీ దగ్గర పనిచేస్తా అంటే ఏం ప్రయోజనం? పక్క కూర్చొని ఆయన అంటారు అన్నమాట. నీకు సమయం ఇచ్చినా నువ్వు యూజ్ చేసుకోలే, ఇంకా వేరే బిడ్డలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో మొట్టమొదటిగా పౌలు గారు ఏం చేశాడు? 10వ వచనంలో పౌలు గారు ఏం చేశాడు? పునరుద్ధాన బలమును చూడాలని చెప్పి తనకున్న బలానంతటిని పక్కకు పెట్టి, తనకున్న సామర్థ్యాలను పక్కకు పెట్టి, తనకున్న సంపదనంతని పక్కకు పెట్టి ఏం చేశాడు? సమస్తమును పెంటగా ఎంచుకొని పునరుద్ధాన బలము కొరకు క్రీస్తు శ్రమలలో పాల్వాడవుటకు నిర్ణయించుకున్నాడు. వాడిని పక్కకు పెట్టిండు. ఏ ట్రాక్లోనికి వచ్చిండు ఇప్పుడు? అంటే సుఖవంతమైన సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ను పక్కకు పెట్టి శ్రమలు అనే ట్రాక్ని ఎక్కాడు పౌలు గారు. నిందలు, హింసలు, అవమానాలు, శ్రమలు అనే ట్రాక్ని ఎక్కి ఆ ట్రాక్లో పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. 12వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు? అనుకోవట్లే కానీ, నేను ఆల్రెడీ నా పని అయిపోయింది, నేను చేసుకున్నా, నేను సంపాదించుకున్నాను అనుకోవట్లే కానీ, వాటిని ఎలాగైతే నేను అనుకోవట్లేదని చెప్పి అసలు యేసుక్రీస్తు వారు దేని కొరకు నన్ను పట్టుకొని ఉన్నాడో అది తెలుసుకోవడానికి
పరుగును ప్రారంభించింది, పరిగెత్తుతూ ఉన్నాడు. నెక్స్ట్ అలా పరిగెత్తుతూ ఏం చేస్తున్నాడు? ఒక పని చేశాడు. ఏమని? నేను పరిగెత్తే క్రమంలో నా వెనుకున్న ఏమున్నా నేను పట్టించుకుంటా, నువ్వు పరిగెత్తలేవు. అవునా కదా? ఈ విషయాల్లో కొన్ని గమనించాలి. ఏంటంటే నువ్వు డిపార్ట్మెంట్లో ఒకవేళ ప్రయత్నిస్తూ ఉంటే రన్నింగ్ రేస్ ఉంటుంది కదా, పోయి ఎప్పుడన్నా పరుగు పందెం ఉంటుంది కదా, రన్నింగ్ రేస్ గెలవాలి. నువ్వున్నావు, నీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు, నువ్వు కొంచెం స్పీడ్గా పరిగెత్తుతున్నావు, నీ ఫ్రెండ్ స్లోగా పరిగెత్తుతున్నాడు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఆగుతావా రన్నింగ్ రేస్లో? బ్రదర్స్, రాని నా ఫ్రెండ్కి రాని, ఇద్దరం కలిసి ఒకసారి పరిగెత్తుతా ఉంటావా? అంటే ఒకనొక పాయింట్కి వచ్చేసరికి నీ స్వార్థాన్ని నువ్వు ఆలోచిస్తావు. అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, నీ ఇంట్లో పుట్టిన నీ తమ్ముడైనా సరే, నీ సొంత తమ్ముడైనా నీ సొంత అన్న అయినా, మీరు ముగ్గురు పరిగెత్తుతున్నా అది నీ వ్యక్తిగత విషయానికి వచ్చేసరికి నువ్వు వాళ్ళని పక్కకు పెట్టే నువ్వు పరిగెత్తుతావు. నువ్వు గమ్యాన్ని రీచ్ అయిన తర్వాత వాళ్ళ కొరకు బాధపడతావు. అంతేగాని నేను కూడా వాళ్ళతో పాటు పరిగెత్తాలని ఆగిపో. అవునా కదా? వెనక నీ బంధువులున్నా, నీ మిత్రులున్నా, నీ శత్రువులున్నా, నీ ఎవరున్నా వారున్నా అన్నిటి మర్చి నువ్వు ఫస్ట్ పరిగెత్తుతావు. దేవుని విషయంలో కూడా నువ్వు అలాగే పరిగెత్తాలి. అనగా మొట్టమొదటిగా నీ రక్షణ కొరకు నువ్వు పరిగెత్తాలి. మా ఇల్లంతా కలిపి ఒకసారి రక్షణ తీసుకుంటామంటే ఇల్లంతా ఒకసారి చచ్చిపోతారా? ఏమండి? ఫస్ట్ నీ రక్షణ కొరకు నువ్వు పరిగెత్తాలి. నీ రక్షణను చేతబుచ్చుకున్న తర్వాత నీ రక్షణలో నీకు స్వార్థం ఉండాలి. నేను రక్షించబడాలి, నేను మారు మనసు పొందుకోవాలి, ఎవరు తీసుకోకపోయినా నేను బాప్తిసం తీసుకోవాలి. ఎందుకనగా ఆ జాబ్ అనేది ఇండివిజువల్ జాబ్ అనేది. నీ తమ్ముడు పరిగెత్తి గెలిస్తే అన్నకు జాబ్ ఇవ్వరు, అన్న గెలిస్తే తమ్మునికి జాబ్ ఇవ్వరు, అన్నదమ్ములు గెలిస్తే తల్లిదండ్రులకు జాబ్ ఇవ్వరు. ఎవరు గెలిస్తే వాళ్ళకే వస్తుంది. ఇన్ ద సేమ్ వే నువ్వు రక్షించబడితే ఇల్లు రక్షించబడతావు. నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు రక్షించబడి ఇంటికి సపోర్ట్ చేయాలి. అందుకే కుటుంబంలో ఏం చేస్తారు? కుటుంబం అంతా పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి కష్టపడతారు బాగా, ఏదో ఒక జాబ్ కొట్టాలని. ఆ జాబ్ కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఈ వ్యక్తి ఇంటిని కొంచెం సపోర్ట్ చేస్తూ నడిపిస్తూ ఒక సెటిల్మెంట్లోని తీసుకొస్తాడు. అవునా కాదా? లేదు మా అన్నదమ్ములంతా సెటిల్ అయ్యే వరకు నేను సెటిల్ కాదంటే ఏమైనా అర్థం ఉందా? ఎవరో ఒకరు నిలబడాలి, ఎవరో ఒకరు జాబ్ కొట్టాలి, ఆయన ఒక్కరికొకరికి చేయందిస్తూ నడిపించాలి. ఇది కూడా అంతే. నువ్వు రక్షించబడాలి, ఆ తర్వాత రక్షణ మార్గంలో నీ కుటుంబాన్ని నడిపించాలి. కాబట్టి ఈరోజు దేవుడు సెలవిస్తున్న రీతిలో రెండు విషయాలు మన కళ్ళెదుట ఉన్నాయి. నెంబర్ 1, రైట్ నౌ సమాజంలో డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది. అది మామూలు సిచ్యువేషన్ కాదు, ప్రాణాలు పోయే సిచ్యువేషను. అది మనకు జోక్ అనిపించచ్చు, కానీ మన ఇంటి గడప వరకు వస్తే మనకు అర్థమవుతుంది పరిస్థితి. మనకు చిన్నపిల్లలు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నువ్వు బలం మీద ఉన్నావు కాబట్టి ఒకవేళ వైరస్ వస్తే నీ రెసిస్టెన్స్ని బయట నువ్వు తట్టుకోగలుగుతావు. అదే పిల్లలకు వస్తే పరిస్థితి ఏంది? అదే వృద్ధులకు వస్తే పరిస్థితి ఏంది? రాదని నువ్వు చెప్తావా? బ్రదర్స్, రాదని చెప్తావు, నువ్వు బాండ్ ఇస్తావా? ఈరోజు దేవుడు నాకు సూటిగా చెప్తుంది, ప్రియ సహోదరుడా, we are in the dangerous situation. ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కానీ నువ్వు రక్షణ విషయంలో తొందరపడకపోతే తరతరాలు యుగాలు నరకంలో ఆనాడు ధనవంతుడు ఎలాగో బాధపడ్డాడు. వాక్యంలో ధనవంతుడు ఏమంటున్నాడు? కనీసం లాజరు చిటికెన వేలు ఆ గోరు నీటిలో ముంచి ఆ యొక్క ముంచిన తర్వాత ఒక డ్రాప్ పడుతుంది కదా, అది ఆ డ్రాప్ కొరకు వేడుకుంటున్నాడు. కనీసం ఆ ఒక సింగిల్ డ్రాప్ అని నాకు ఇవ్వమా అని. మనం కూడా అలాగే ఏడుస్తాం. ఈరోజు వాక్యం నిన్ను గద్దిస్తూ ఉంది, వాక్యం నీకు సూటిగా చెప్తూ ఉన్నది. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే రక్షణ దినము. ఒకవేళ నువ్వు నీ రక్షణను స్కిప్ చేసుకొని నిర్లక్ష్యము చేసి కరోనా చేతిలో పడ్డట్టు, లేకపోతే ఆ వైరస్ చేతిలో నువ్వు పడితే తర్వాత దేవుడు ఏం చేయలేదు. ఆలోచించుకో, తీర్మానం తీసుకో. ప్రాణం ఉన్నా లేకపోయినా రక్షణ ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. మరలా
లేకపోతే ఇన్ని రోజులు మనం పంచిన ఆహారం వ్యర్థం, పంచిన దుప్పట్లు వ్యర్థం, ఆ పంచిన మజ్జిగ వ్యర్థం, మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు వ్యర్థం, మనం వస్తున్న చర్చికి వస్తున్న వ్యర్థం. ఈరోజు ఇగో ఆదివారం ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న సమయం కూడా వ్యర్థం, రక్షణ లేకపోతే. అందరం మోకరించుదామా, ఒక తీర్మానం తీసుకుందాం.